ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే కనుక ఏదైనా పూజలు మనం మొదలు పెట్టుకుంటే ఎలా సర్దుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. అలాగే విజయవాడ కనకదుర్గమ్మని కూడా మనం గర్భాలయంలో వేయించేపు చేసుకున్నాం. అయితే ఇది ఈరోజు ఉదయం తీసిన వీడియో అండి. చూడండి, పొలాలన్నీ వేశారు మా ఇంటి దగ్గర. చక్కగా అలా అయితే నీళ్ళతో పొలంతో పచ్చగా కలకల్లాడుతూ ఉంది కదండి. ఈ విధంగా కలకల్లాడుతూ ఉంది. అప్పుడే మబ్బులు పట్టినాయి చూసారా. మీ ఏపు వానలు పడుతున్నాయండి. మా ఏపు అయితే బాగా వానలు పడుతున్నాయి. అందుకని మీకు ఒక్కసారి చూద్దరు. అలాగే మా చుట్టుపక్కల పొలాలు ఎలా ఉంటాయి అనేది మీకు చూపిస్తానికి ఈ వీడియో అయితే పైనుండే తీసానండి. చూడండి, అంతా కూడా మబ్బు పెట్టి అక్కడక్కడ ఎండపొడ వస్తూ మిగతా అంతా కూడా మూసుకుపోయి చక్కగా పచ్చగా నీళ్ళతో కలకల్లాడుతూ ఉందండి మా ఏరియా. అలాగే కృష్ణానదికి కూడా నీళ్ళైతే ఎక్కువ వస్తున్నాయంటండి. అయితే మొదటి ప్రమాదక హెచ్చరిక అయితే వేశారంటండి ఈరోజు ఉదయం. ఇక్కడ చూసినట్లయితే మా చుట్టాల ఇంట్లో వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈ విధంగా అయితే అన్నీ ఏర్పాటు చేసుకున్నారు. ఇగోంటి సర్దుకునేటప్పుడు ఇలా అయితే అన్నీ సర్దుకున్నట్లయితే మనకి ఈ పూజ చేసుకోవటానికి పూజ దగ్గర నుండి లేవటానికి అవకాశం లేకుండా చక్కగా ఆ పూజ అయిపోయేదాకా కూడా కూర్చుని మనం పూజ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మన ఇళ్ళల్లో కానీ ఎక్కడైనా ఆలయాల్లో కానీ మనం పూజ పెట్టుకుంటే కనుక ఆ పూజకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా ముందుగా ఏర్పాటు చేసుకుని మనం కూర్చున్నట్లయితే ఏకాగ్రతగా చేసుకోగలం. అన్నీ కూడా అక్కడే ఉంటాయి కాబట్టి ఒకటొకటి అందుకుని మనం అయితే చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే నేనైతే కనుక దాదాపు అన్నీ కూడా సర్ది పెట్టుకుంటాను. ఒక్కొక్కసారి అన్నీ మర్చిపోతూ ఉంటాను. కానీ అన్నీ కూడా ఇట్లా ఇద్దరు ఉంటారండి. ఒకళ్ళు అందిస్తూ ఉంటే ఒకళ్ళు చెప్తూ ఉంటే ఈ కావాలని చెప్తూ ఉంటే ఇంకొకళ్ళు సర్దుకోవటం అనేది కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ కూడా ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నారండి. చూసినట్లయితే కలిసము, ఆ తర్వాత ఇక్కడ నుండి చూడండి కాయలు అన్నీ కూడా వస్తాయి చూడండి. ఈ విధంగా సర్దుకున్నట్లయితే నీట్గా ఎక్కడ ఏ వస్తువు అనేది మనకి నీట్గా కనపడుతుంది. చక్కగా ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్క రకమైతే పెట్టుకున్నారు తమలపాకులతో సహా. ఇక్కడ చూసినట్లయితే కనకాంబరాలు, గులాబీలు, చామంచి, లిల్లీ, 3 రకాల చామంచులు, పసుపు కొమ్ములు, అలాగే గన్నేరు పూలు, అలాగే ఇక్కడ చూస్తుంది చామంతి మాల కలిశానికండి. అంటే పూజారి గారు వచ్చినాక వేస్తారు కాబట్టి అక్కడ పెట్టాను. ఈ విధంగా నేను కూడా హెల్ప్ చేశానులేండి. ఇక్కడ జాకెట్ ముక్కలు ఇవన్నీ కూడా వరలక్ష్మి వ్రతానికి కావాల్సినవన్నీ కూడా ఈ విధంగా అయితే సిద్ధం చేసి అక్కడైతే పెట్టారు. చాలా బాగుందండి. ఇలా కనుక ఆర్గనైజ్ చేసుకుంటే మనం ఏ పూజకైనా మనం ముందుగా ఇలా ఏర్పాటు చేసుకుని మనం పూజ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఆ సమయానికి చక్కగా అన్నీ అందుబాటులో ఉంటాయి కాబట్టి మనం ఈజీగా పూజను అయితే చేసుకోవచ్చు. పంతులు గారు వస్తే పంతులు గారు పలానా అడగంగానే ఇవ్వటానికి వీలుగా ఈ విధంగా సిద్ధం చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ ఐడియాని మీరు ఫాలో అవుతారని చెప్పి నేను అయితే ఈ వీడియో పెడతాం జరిగిందండి. ఇట్లా అన్నీ కూడా సిద్ధం చేసుకుని మనం కూర్చుంటే ప్రశాంతంగా మెయిన్ ప్రశాంతంగా చేసుకోవచ్చు. అలాగే అటు ఇటు వెళ్ళి ఈ మర్చిపోయాం అనే ఆలోచన ఉండదు. ఏంటంటే ముందుగానే లిస్టు, ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అనుకోండి, ముందుగా ఏమేమి కావాలో మనకు తెలుసు కదండి. అవన్నీ కూడా లిస్టు చేసుకుని ఒక పెన్నుతో చక్కగా ఈ యొక్క లిస్టు రాగానే బహుశా ఎలా అంటే పూలు టిక్ పెట్టుకోండి, అలాగే కాయలు టిక్ పెట్టుకోండి, పసుపు టిక్, అలా అన్ని రకాలు కూడా టిక్ పెట్టుకుంటూ చేసుకోవచ్చు. తర్వాత చూశారు కదండి, ఇవి కళ్యాణమూర్తులు, మన ఇంట్లో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారి యొక్క ఉత్సవమూర్తులు, కళ్యాణమూర్తులు. అమ్మవారిని మొన్నే చూశారు కదండి, వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని అయితే అలంకరించాను. ఇక్కడ చూసినట్లయితే మన వెంకటేశ్వర స్వామి అండి. ఇక్కడ కొంచెం వీడియో అయితే షేక్ అవుతుంది, ఏమనుకోకండి. మన వెంకటేశ్వర స్వామిని కూడా అలంకరించడం జరిగిందండి. అయితే నిన్న కామెంట్ వచ్చిందండి, ఒకళ్ళు గోత్రనామాలు పెట్టారు. కంపల్సరీ ఈ రోజు నుండి కూడా మీ యొక్క గోత్రనామాలతో ప్రతిరోజు కూడా స్వామివారి ముందు మీ యొక్క గోత్రనామాలతో పూజ చేసి మీకు పెడతాను. తప్పకుండా ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీ మీద ఉండాలని కోరుకుంటున్నాను. మీ యొక్క ఇష్టకామ్యాలన్నీ కూడా తీరవాలని ఆ భగవంతుడైన వెంకటేశ్వర స్వామివారిని నేను ఎల్లవేళలా వేడుకుంటూ, అలాగే రేపు అమ్మవారి అభిషేకంలో కూడా మీ యొక్క గోత్రనామాలతో
అభిషేక కార్యక్రమం చేయబోతున్నాను. తప్పకుండా రేపటి వీడియోను కూడా మీరు వీక్షిస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు వచ్చి నేనైతే వదిలిపెట్టుకోలేకపోతున్నానండి. ఇప్పుడు వచ్చినా రాకపోయినా కానీ మీ యొక్క అభిమానం అయితే నాకు దక్కింది. మీ యొక్క అభిమానాన్ని నేను వదలదలుచుకోలేదు. వదలకుండా మీకు ఆ అమ్మవారి యొక్క ఈ యొక్క సేవలు కానీ, స్వామివారి యొక్క సేవలు కానీ నేను తప్పకుండా చూపిస్తాను. ఎలాగోలా ఒక అంటే 200 రూపాయలతో చేసే కార్యక్రమాన్ని నేను 100 రూపాయలతో చేసి మీకు చూపిస్తాను. అంటే ఆ బడ్జెట్ ఫ్రీగా చేసుకుంటాను అనేది నేను చెప్తాను. మౌంటైజేషన్ అయ్యిద్ది అనే నమ్మకం అయితే ఉండకొందికి పోతుందని అనుకోవచ్చు. ఎందుకంటే వ్యూస్ అయితే రావట్లేదు. అది మీ తప్పు కాదండి, చూసేవాళ్ళ తప్పు కాదు. అది యూట్యూబే వాళ్ళు రికమెండేషన్ చేయట్లేదు. దానివల్లే మనకి ఇంతవరకు కూడా మౌంటైజేషన్ అవ్వకపోవటానికి కారణం అదేనండి. ఈ విధంగా గర్భాలయంలోకి అయితే అమ్మవారిని కూడా వేయించేసి ఇక్కడే స్వామివారికి అమ్మవారికి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించడం జరుగుతుంది. మీరు కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు, ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఈ విధంగా అయితే లోపలైతే ఏర్పాటు చేశాను. అలాగే ఉత్సవం మొత్తం కూడా చూశారు కదండి. ఇలానే నిత్య పూజలో ఇవన్నీ కూడా ఉంటాయండి. నిత్య పూజలో కింద లైన్లో ఉన్న స్వామివార్లు, అలాగే శివుడు, దుర్గాదేవి, వినాయకుడు, ఆంజనేయ స్వామివారు, భోగ శ్రీనివాస స్వామివారు, అలాగే కొలువు శ్రీనివాస స్వామివారు ఉంటారు. మూలమూర్తి. ఆ తర్వాత అటు సైడ్ చూస్తే మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఉంటారు. అలాగే పద్మావతి అమ్మవారు ఉంటారు. ఆ పక్కన విజయవాడ కనకదుర్గమ్మ వారు ఉంటారు. ఇవన్నీ కాకుండా విశ్వసేనుల వారు, చక్రతాళ్ వారు, అలాగే పూరి జగన్నాథ స్వామి వారు, వీరందరూ కూడా నిత్య పూజలో వీరందరూ కూడా వేయించేసి మనకి అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటారు. వీరిని అందరిని కూడా అప్పుడప్పుడు దర్శింపజేస్తూ ఉంటారు. దర్శనం చేసుకోండి. ఇక్కడండి ఇదండి ఈరోజు వీడియో. మీ యొక్క ఇంకా ఎవరైనా గోత్రనామాలు పెట్టాలంటే పెట్టండి. తప్పకుండా మీ యొక్క పేర్లతో స్వామివారికి అమ్మవార్లకు విశేషమైన కార్యక్రమాలు చేయబోతున్నాను. ఇదండి ఈరోజు వీడియో. ఓం నమో వెంకటేశాయ.